ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికి కూడా ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, మీరు నా మాటలను వినిన ఎడల, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకుని ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు అనేసి యేసుప్రభువారు తెలియజేసి ఉన్నారు. ప్రియులారా, మనకి ఈ లోకంలో అనేక మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ వారు కొంతమంది మనల్ని నష్టానికి నడిపించేవారు ఉంటారు, కొంతమంది మనల్ని మధ్యలో విడిచిపెట్టేవారు ఉంటారు, కొంతమంది మన మీద నిందలు వేసేవారు ఉంటారు, కొంతమంది మనకు ద్రోహం చేసేవారు ఉంటారు, కొంతమంది స్వార్థం కలిగి మనతో స్నేహం చేస్తుంటారు. కానీ యేసు ప్రభువారి యొక్క స్నేహము నిజమైన స్నేహము, నిష్కలంకమైన స్నేహము. యేసు ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణమే పెట్టిన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక మనము ఆయన సహవాసం కోరేవారిగా ఉండాలి, మనము ఆయనతోటి స్నేహం చేసేవారిగా ఉండాలి. దేవుడితోటి మనం స్నేహం చేయాలి అంటే, దేవుడి చేత మనము స్నేహితులుగా పిలువబడాలి అంటే, మనము ఆయన యొక్క స్నేహాన్ని పొందుకోవాలి అంటే, మనము ఏం చేయాలంటే యేసు ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించాలి. మనందరం రక్షించబడాలి. ఆయన రక్తంలో కడగబడి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనము ఆయనకి స్నేహితులమై ఉంటాము. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముని దేవుడు తన స్నేహితుడిగా పిలుచుకున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము అని పిలుచుకున్నాడు. అంత మాట అబ్రహామును పిలవటానికి గల కారణము ఏమిటంటే, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. చివరికి తన కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మన్నా కానీ అబ్రహాము తన కుమారుణ్ణే ప్రభువారికి బలి ఇవ్వడానికి ఇష్టపడి ఉన్నాడు. అంతగా తనను తాను దేవుడికి అర్పించుకున్నాడు. ప్రియులారా, మనము కూడా అబ్రహాము వలె దేవుడికి లోబడి ఉండాలి. మనకున్నవన్నిటిని విడిచిపెట్టి దేవుని మనం వెంబడించాలి. మనము దేవుడు అడిగినవన్నీ ఇచ్చే వారిగా ఉండాలి. మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, మన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి, మన తలాంతులు దేవుడికి ఇచ్చి దేవుడి స్నేహాన్ని పొందుకొని ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.